స్కూల్స్ వెళ్ళేటప్పుడు డిఫికల్ట్గా వెళ్తారు కదా, దానికి కాన్స్టిట్యూషన్ అంటారు. వెళ్ళినప్పుడు హార్డ్గా ఫేసెస్ అనేది వస్తుంది. Okay, constipation means difficulty in emptying the bowels, and when they passes the stool, they will pass hard feces. So that is called as constipation. Causes lack of fiber in the diet. వాళ్ళు తినే ఫుడ్ లో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది. చెప్పేటప్పుడు తినండి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, వాళ్ళు ఎక్సర్సైజెస్ కానీ ఏం చేయకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఓవర్ యూజ్ ఆఫ్ లాక్సేటివ్స్. ఈ లాక్సేటివ్స్ అంటే కాన్స్టిపేషన్ మెడికేషన్. ఇది స్టూల్స్ అనేది పాస్ చేయకుండా కొనుక్కుంటే వేసుకుంటారు. ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. కామన్ మెడికేషన్ టు కాజెస్ కాన్స్టిపేషన్ ఆర్ నార్కోటిక్స్, యాంటీబయోటిక్స్, యాంటీకన్వల్సెంట్స్, కాల్షియం ఛానల్ బ్లాకేజింగ్, అల్యూమినియం. ఎక్కువ మెడిసిన్స్ తీసుకున్నా యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ కన్వల్సెంట్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, డయాబెటిక్స్ ఇలాంటి టాబ్లెట్స్ ఎక్కువ. ఆ టాబ్లెట్స్ అనే కాదు, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫీవర్ కానీ ఇలా కంటిన్యూగా టాబ్లెట్స్ యూజ్ చేసాం అనుకోండి, అలాంటప్పుడు కూడా మనము స్టూల్ అనేది పాస్ చేయలేము. సో దట్ ఈస్ ద కాన్స్టిపేషన్. అంటే వేడి ఎక్కువ అయిపోవడం వల్ల మనము కాన్స్టిపేషన్ అనేది పాస్ చేయలేం అన్నమాట. మెయిన్ బౌల్ మూమెంట్ అనేది పాస్ చేయలేం. సైన్స్ అండ్ సిమ్టమ్స్. క్లినికల్ మానిఫెస్టేషన్స్ పాసింగ్ ఫేవర్ దెన్ త్రీ టూల్స్ ఏ వీక్. అంటే వీక్కి 3 times మాత్రమే టూల్స్ని పాస్ చేస్తారు. హ్యావింగ్ లంప్ ఆర్ హార్డ్ టూల్స్ అంటే హార్డ్ టూల్స్ అనేది హార్డ్గా వస్తుంది, డిఫికల్టీగా అనేది వస్తుంది. స్ట్రెయిన్ టు హ్యావ్ బౌల్ మూమెంట్స్. అండ్ బౌల్ మూమెంట్స్ అనేది సరిగ్గా. బెల్లీ బ్లోటింగ్ అంటే స్టమక్ అనేది ఉబ్బుకొద్ది. రెడ్యూస్ హెపటైట్ అంటే ఆకలి అనేది వేయదు. ఫీలింగ్ హెల్ప్ టు దేర్ బ్లాకేజ్ ఇన్ రెక్టమ్ దట్ ప్రివెంట్ బౌల్ మూమెంట్స్. అండ్ రెక్టంలోని ఏదైనా బ్లాక్ అయిపోయినట్టుగా ఫీల్ అనేది అవుతుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ స్టడీస్. మెడికల్ హిస్టరీ అంటే ఫాస్ట్గా ఏమైనా ఇలాంటివి జరగాయా లేదా అని కనుక్కోవాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే స్టమక్ అనేది ఉబ్బిపోయిందా అలా చూడాలి. అబ్డామినల్ ఎక్స్రే తీయాలి. బేరియం ఎనిమా అంటే ఇది ఇంటెస్టైనల్కి స్పెషల్ ఎక్స్రే ఇంటెస్టైనల్కి ఎక్స్రే తీస్తారు. స్పెషల్ ఎక్స్రే. ఎనిమా అంటే ఎవరైతే బౌల్ మూమెంట్ అనేది పాస్ చేయలేకపోతున్నారో అండ్ సర్జరీకి ముందు వాళ్ళు స్టమక్ అనేది ఎంప్టీ చేసుకోవడానికి ఎనిమా అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వితిన్ ఒక 10 to 15 minutes ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా బౌల్ మూమెంట్ అనేది పాస్ చేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎనిమా. నెక్స్ట్ ఎంఆర్ఐ ఎక్స్రే కూడా తీస్తారు మెడికల్ మేనేజ్మెంట్లో. ట్రీట్మెంట్ should target the underlying causes of constipation and aim to prevent. Treatments include education, bowel habit training, increased fiber and fluid intake, judicious and uses of laxatives. అంటే పేషెంట్కి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. బౌల్ హ్యాబిట్ ట్రైనింగ్ అంటే రోజు స్టూల్స్ వాష్రూమ్కి వెళ్ళమని చెప్పాలి. ఇంగ్లీష్ ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్పాలి. ఫుడ్ అంటే ఫుడ్ నెక్స్ట్ discontinue laxative habits, increase fluid intake, improve fiber in diet, exercises routine to strengthen abdominal muscles. And laxative మెడిసిన్ అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్పాలి. ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్పాలి. ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువగా తాగమని చెప్పాలి. ఎక్సర్సైజెస్ అనేది రొటీన్ అనేది రోజు చేయమని చెప్పాలి. అది అలా చేయడం వల్ల అబ్డోమినల్ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఇట్స్ లాక్సేటివ్ ఇన్ నెసరీ యూస్ lung forming agent, saline and osmotic agents, lubricants, stimulants or fecal softness.
లాక్సిటివ్స్ అనేది యూజ్ చేయాలి అని చెప్తే అది దాని బదులుగా సెలైన్స్, ఆస్మోటిక్స్ ఏజెంట్, లూబ్రికెంట్స్, స్టిమ్యులేట్స్, ఫీకల్ సాఫ్ట్నెస్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల స్టూల్స్ అనేది ఈజీగా పాస్ మెడికేషన్ థెరపీ specific medication therapy intrinsic motor functions అంటే ఈ మెడిసిన్స్ అనేది Cholinergics. inhibitors, protein agents, ఈ టాబ్లెట్స్ అనేది యూజ్ చేయమని చెప్పాలి. నర్సింగ్ ఇంటర్వెన్షన్ educate the patient on the importance of having normal elimination process by having nutrition and correct amount of liquid intake. రోజు న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోమని చెప్పాలి. కరెక్ట్ అంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ అనేది తాగమని చెప్పాలి.